రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య సంయుక్తంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కంది పండించే రైతులు నష్టపోకుండా తమ ప్రభుత్వం క్వింటాలకు 550 రూపాయలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న 13 కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో 5 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో నాఫెడ్ ద్వారా 4 లక్షలు, ఎఫ్సిఐ ద్వారా 1,00,000 క్వింటాళ్లు కొనుగోలు జరగనున్నాయి. 5 లక్షల క్వింటాళ్ల కొనుగోలు తర్వాత కూడా రైతుల వద్ద కంది పంట మిగిలితే పిఎస్ఎఫ్ పథకం కింద మరో 4 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఆదివారం నాటికి 50,000 క్వింటాళ్ల కందుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. 4,620 మద్దతు ధర, 425 ప్రభుత్వం సబ్సిడీ. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మొత్తము 5 లక్షల క్వింటాలు 50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రైతుల వద్ద ఇంకా కంది పంట మిగిలితే పిఎస్ఎఫ్ పథకం కింద కనీసం 4 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కొనడానికి. ఇంకా ఎవరైనా కూడా మరి కొనుగోలు చేస్తే కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటి వరకు 50,000 క్వింటాలు కందులు కొనుగోలు చేసినాం. తాండూరులో మార్కెట్లో 14,000 క్వింటాలు, దక్షిణాయనపూర్లో 3,500 క్వింటాలు, బషీరాబాద్లో 4,500 క్వింటాలు, కోట్పల్లిలో 1,100 క్వింటాలు, పెద్దెంలో 850 క్వింటాలు.